ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. మనందరికీ తెలుసు. గత 10 రోజులుగా తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎవరు చెప్పినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా పెరిగిన టైంలో సోషల్ మీడియా విజృంభణ అంటే ఏంటనేది ఇట్లాంటి టైంలోనే తెలుస్తది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథలుకుంటారు. ఎవరి కథ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు సైరా బాను ద్వారాగా వచ్చింది. సైరా బాను మన ఏఆర్ రెహమాన్ గారి ఎక్స్ వైఫ్. ఆమా ఎంత చక్కగా మాట్లాడారు. ఎంత గొప్ప విషయాలను చెప్పారంటే, నిజంగా గూడా అది వాళ్ళ వ్యక్తిగత విషయం. భారతదేశం మన ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళు ఎలా కావాలంటే అలా ఉండటం అనేది వాళ్ళకి కల్పించిన హక్కు. దాదాపు 30 ఏళ్ల తర్వాత, ముగ్గురు పిల్లల తర్వాత, భర్తలో వచ్చిన అనూహ్యమైన మార్పులు అవేమి తప్పు గాదు. అయి ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా స్ట్రేంజ్‌గా మారినప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల, ముఖ్యంగా నా అనారోగ్య కారణాల వల్ల డైవోర్స్ తీసుకోవడం జరిగింది. ఇది పూర్తిగా మా ఇద్దరి అంగీకారంతోని, మా ఇద్దరికి నచ్చినట్టుగా మేము చేసుకున్నది. ఒక ఒక మెచ్యూర్డ్ లెటర్ చదివాను. ఆ అమ్మాయి రాసింది ఎంత చక్కగా అంటే, నిజంగా మీరు గూడా వింటే మీరు గూడా అలానే ఫీల్ అవుతారు. నా భర్త చాలా అద్భుతమైన వ్యక్తి. మేము చాలా అన్యోన్యంగా గడిపాం. విడాకులకు కారణం పూర్తిగా నా వ్యక్తిగత ఆరోగ్యం పరిస్థితి మాత్రమే అన్నారు సైరాబాను. దశాబ్దాల పాటు కలిసున్నాం. విడిపోయాం కాబట్టి ఇక ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటమే. లేదా సోషల్ మీడియా తన మాజీని ఎడాపెడా తిట్టిపోస్తుంటే మౌనంగా చూస్తూ ఎంజాయ్ చేయటం. ఇలాంటియి అనేకం వచ్చినియి. కానీ దయచేసి రెహమాన్‌ని ఏమనొద్దు. ఆయన చాలా మంచి మనిషి అంటూ ఖాళీగా కూర్చొని ఇతరుల వ్యక్తిగత జీవితాల మీద తీర్పులివ్వడం పనిగా పెట్టుకున్న వారిని సైరా బాను ఆవేదనతో వేడుకుంటున్నారు. ఇది నిజాయితీ అంటే. ఇది పరిపక్వత అంటే. ఓ ఇద్దరు వ్యక్తులు జీవితం అంతా కలిసి ఉండటం అనేది ఒకప్పుడు సాధ్యమైనంతగా ఇప్పుడు సావడం లేదు. దానికున్న సవాలక్ష కారణాలు పక్కన పెడితే విడాకులు తీసుకున్నంత మాత్రాన వాళ్ళేదో కలిసి ఉన్నంత కాలం కొట్టుకు చచ్చినట్టుగా మనం భావించక్కర్లేదు. మనుష్యుల శారీరక, మానసిక పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగుండవు. నాకు తెలిసి ఒక వ్యక్తి ఒక దశాబ్దం పాటు భార్యతో చాలా అన్యోన్యంగా గడిపాడు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా అతని మానసిక స్థితి మారిపోయింది. కొన్ని విచిత్రమైన అలవాట్లు పెరుగుతున్నాయి. అవి వదులుకోలేక వాటి ద్వారా భార్యని ఇబ్బందుల పాలు చేయలేక ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఓ మైలురాయి భార్యకి పరిస్థితి వివరించి చెప్పాడు. ఆమె అర్థం చేసుకుంది. విడాకులనేది ఇక వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు అని ధృవీకరణ మాత్రమే తప్ప వాళ్ళిద్దరు శత్రువులనో లేదా మరొకటనే కాదు. ఈ పాయింట్ నాకు నచ్చింది. శత్రువులు కాదు నిజంగానే. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఆగర్భ శత్రువులో అట్లాని అనే ఫీలింగ్ అయితే లేనే లేదు. ఆ విషయంలో నాకు చాలా మెచ్యూరిటీ అనిపిచ్చింది. కలిసుండి ఊరికే కొట్టుకుంటా 24 గంటలు ఇష్టం లేని కాపురం చేసే కంటే, ఒక్క నిమిషం డెసిషన్ తీసుకొని పర్ఫెక్ట్‌గా ఆలోచించి, ఎంతోమంది కలిసుండి కొట్టుకుంటూ 24 గంటలు కాపురాలు చేస్తున్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే, ఎవరి జీవితం వాళ్ళు స్వేచ్ఛగా బతకడంలో, ఎవరి హాయిగా వాళ్ళు వాళ్ళ ఎగురుతా వాళ్ళ జీవితాన్ని కొనసాగించొచ్చు. చాలా తక్కువ టైం ఉంటది. ఒకటే లైఫ్ ఉంటది. ఈ ఒక్క లైఫ్‌లో ఎంతోమందికి సమాధానం చెప్పుకుంటూ, ప్రతిరోజు బాధపడుతూ ఉండటం కంటే, ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా మలుచుకుంటూ, ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు స్వేచ్ఛతో బతకడం అనేది చాలా గొప్ప విషయం. ఒకవేళ డైవోర్స్ తీసుకున్న జంటలు ఎవరైనా ఉంటే, నిజంగా కూడా వాళ్ళు శత్రువులు కాదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు విడిపోయి వాళ్ళ వాళ్ళ దైనందిన జీవితంలో హ్యాపీగా బతుకుతున్నారు. ఇది వారి హక్కు. అందుకని ఈ లెటర్ వచ్చినాక నాకెందుకో చాలా మెచ్యూర్డ్‌గా అనిపించింది. నిజంగా వాళ్ళ వ్యక్తిగత విషయం గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకోవడం తప్పనిపించింది. మనం గూడా ఆపేద్దాం. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళని ముందుకెళ్ళనిద్దాం. ఇద్దరు గూడా రెహమాన్ గారు, సైరబాన్ గారు మీ పిల్లలతోని మీరు ఎలా కావాలంటే అలాగా మీరు హ్యాపీగా లీడ్ చేసుకుంటూ, మీ వ్యక్తిగత జీవితంలో మీరు అందుకోలేని మెట్లేమి లేవు. మీరు ఎక్కని శిఖరాలు లేవు. అయన్నీ ఎక్కేశారు. ఇంకా గూడా ఆ శిఖరాలను అలా అందుకుంటూ ప్రజలందరితోని, ప్రేక్షకులందరితోని మీ సంగీత హోరుని వినిపిస్తూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్ ద వెరీ బెస్ట్ సార్ రెహమాన్ గారు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.